హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేమాస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేను మా అక్క, మా బావ, మా ఇద్దరు తమ్ముళ్ళు, మా రిచ్చి బాబు మేమందరం రామప్ప వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. సో ఎందుకంటే మాకు దగ్గరే అండి, 30 మినిట్సే రామప్ప మాకు. అయినా కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదండి రామప్ప. ఎందుకు ఈసారి వెళ్ళాలనిపించింది. అక్క వాళ్ళు చెన్నై నుండి వచ్చారు, 1 వీక్ అవుతుంది వచ్చి. ఇంకా ఇంట్లోనే ఆ వర్షానికి మళ్ళీ 1 వీక్ వర్షమే పడ్డదండి. ఆ వర్షానికి ఇంట్లోనే ఉన్నాం, ఎట్టు పోవుడు లేదు, అసలు పిచ్చి లేచినట్టు అయింది మొత్తం. సో ఒకసారి అట్లా తిరిగేసి వద్దాం, వెదర్ కూడా కూల్గా ఉంది కదా, బాగా అనిపిస్తుంది కదా. ఎండలో వెళ్తే కొంచెం చిరాగ్గా అనిపిస్తుందండి ఆ ఉడుకుకి. ఈ వెదర్ కూల్గా ఉన్నప్పుడు వెళ్తే మనకు కూడా హాయిగా ఉంటుంది, ఇంకా మా బుడ్డోడికి కూడా మంచిగా అనిపిస్తుంది అనేసి మేము ఇంకా వెదర్ కూడా కూల్గా ఉంది కదా అన్నట్టు ప్లాన్ వేసుకున్నామండి, వెళ్దాం అన్నట్టు. అయితే మేము వెళ్ళేసామండి. ఇంకా బైక్ మీదనే మా బైక్ మీదనే వెళ్ళేసాము, ఇంకా వెళ్తున్నాము. చూడండి ఆ వెదర్కి, ఆ క్లౌడ్కి ఎంత బాగుందో చేను. చూడండి నాకైతే ఫుల్ నచ్చేసిందండి, పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ బైక్ రైడింగ్ అంటే ఇంకా మస్తు ఉంటుంది కదా. కార్లో వెళ్దాం అనుకున్నాం, కార్లో వెళ్తే ఏం ఎంజాయ్ ఉంటుందని బైకే కావాలని బైక్ మీదనే వెళ్ళామండి మేము. కార్లో వెళ్తే ఎంజాయ్మెంట్ వస్తుందో రాదో తెలియదు కానండి, బైక్ మీద వెళ్ళే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదండి. ఆ వెదర్కి, ఆ కూల్ కూల్ వెదర్కి, ఆ స్వచ్ఛమైన గాలికి అలా వెళ్తుంటే వావ్, అసలు చెప్పనవసరం లేదండి. బైక్ రైడింగ్ అంటే అంత బాగుంటుంది. సో ఇంకా మేమైతే వెళ్ళేసామండి. మేమైతే వేరే రూట్ నుండి వెళ్ళామండి. మాకెందుకంటే వేరే రూట్ నుండి అయితే 2 రూట్స్ ఉంటాయి. మేమైతే వేరే రూట్ నుండి వెళ్ళాం. ఒక రూట్ నుంచి వెళ్తే ఏమో 30, 40 మినిట్స్ పడతది. సో ఇంకో రూట్ నుంచి వెళ్తే ఏమో ఒక 15, 20 మినిట్స్ పడతది. సో మేము వేరే రూట్ నుంచే వెళ్ళాం. చూడండి దగ్గరకొచ్చేసాం. దగ్గరలోనే రామప్పకి 2 కిలోమీటర్స్ ఉందనంగా ఒక టెంపుల్ అండి, ఇది మైసమ్మ టెంపుల్ అంట. సో ఇక్కడ ఆగేసి అక్క బావలతోటైతే మొక్కిపించామండి మేము. ఇక్కడ ఏంటిదంటే బండ మీద అండి, రాయి మీద స్నేక్ బొమ్మ, ఆ, మళ్ళీ ఇంకో బండ మీద వినాయకుని విగ్రహం. చూడండి ఎంత బాగా చెక్కారో, అసలు రియల్గా చూడాలండి. నాకైతే మస్తు నచ్చేసింది. ఎంత బాగా చెక్కారంటే మస్తు నచ్చేసింది. ఇంకా చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అంత బాగా నచ్చేసింది నాకు. ఆ విగ్రహం మీద వినాయకుని బొమ్మ కానీ, ఇంకో బండ మీద ఆ స్నేక్ బొమ్మ కానీ చాలా బాగా అంటే చాలా బాగా గీశారండి. అసలు ఆ కాలంలో ఎలా చేశారో ఏమో కానీ అసలు చెప్పొద్దండి, అసలు మాటలే లేవు ఇంకా. సో ఇప్పుడైతే అక్క బావతోటైతే దండం పెట్టించుకుంటున్నాము. సో ఏంటిదంటే మా బుడ్డోడికి అయితే దేవుని భక్తి అయితే ఫుల్ అంటే ఫుల్ అండి. ఇంట్లో టీవీ చూస్తున్నా కూడా ఏమైనా గాడ్ సాంగ్స్ కానీ, గాడ్ అవుపిస్తే 2 చేతులతోటి మొక్కుతాడండి, అంత భక్తి అతనికి. సో ఇక్కడ మేము ఎందుకు కూర్చున్నామంటే చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర కూడా చాలా బాగా అనిపించిందండి. ఆ వెదర్కి బాగుంది, కూల్ కూల్గా. సో మా బబ్లు కుంకుమ, పసుపు మేము మర్చిపోయామండి ఇంటి దగ్గర నుండి తేవడం. సో మా బబ్లుతోటి అయితే కుంకుమ, పసుపు తెప్పించాము మేము. సో అది తేవడానికి వెళ్ళాడు. దగ్గరలోనే షాప్స్ ఉంటాయంట. సో మాకు కూడా తెలియదు, మేము ఫస్ట్ టైం వచ్చాం కదా. మా బబ్లు వచ్చాడండి చాలా సార్లని, అతనికి తెలుసు. సో అతనైతే తేయడానికి వెళ్ళాడు పసుపు, కుంకుమ. మా బబ్బుల కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ ఆల్సో. నేను ఎంత కష్టపడి చేస్తున్నా కదా, నా కష్టానికి ఫలితం ఉండాలి కదా. సో నాకు సపోర్ట్ చేయండి, నేను ఇంకా వీడియోలు పెట్టాలనిపిస్తుంది నాకు. మీరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా పెట్టాలనిపిస్తుంది, నాకు కూడా కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఇంకా ఎనర్జెటిక్గా వీడియోస్ పెట్టాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి, ఓకే ఫ్రెండ్స్. సో చూడండి మైసమ్మ టెంపుల్లో అక్కతోటి దీపం పెట్టించాము, కొబ్బరికాయ కూడా కొట్టించామండి మేము. ఫస్ట్ టైం వస్తున్నాం కదా, సో ఎవరి నమ్మకం వాళ్ళకి. సో బావ అండ్ మా బబ్లు మా అక్కతోటైతే ఇక మా అక్కతోటే దీపం పెట్టించాం, కొబ్బరికాయ కొట్టించాం, ఇంకా మొక్కుకుంది. సో అక్కడి నుంచి మొక్కుకున్నాక ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామండి మేము. అక్కడి నుంచి ఎక్కువసేపు ఉండలేదండి ఆ టెంపుల్ దగ్గర, మైసమ్మ టెంపుల్ దగ్గర. ఒక 5 మినిట్స్లోనే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయా. ఇంకా లేట్ అవుతుందని అక్క వాళ్ళు కూడా అంత తొందరనే చేశారు. సో మేము వెళ్ళేదే లేట్గా వెళ్ళామండి. ఇంటి దగ్గర నుంచి
11:30, 12కి అట్లా బయలుదేరాము. ఇంకా రావడానికి లేట్ అయితుందనేసి ఇంకా తొందరగానే వెళ్ళాం. మళ్ళీ అక్కడ కూడా చూడాల్సింది చాలా ఉంటది కదా టెంపుల్ దగ్గర. సో, ఇంకా తొందరగానే ఇగ మొక్కుకొని, కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అక్క, బావ వాళ్ళు ఇంకా బయటికొచ్చేసారు. సో, మళ్ళీ బయటకొచ్చేసినంక అయితే మళ్ళీ బైక్ మీద అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి మేము టెంపుల్ దగ్గరికి. సో, డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయామని మా బబ్లు మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ వేస్తుండు. ఇంకా బైక్ అయితే ఎక్కేసామండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి. అసల వెదర్ చూడండి ఎంత బావుందో. అసలు నాకైతే ఫుల్ నచ్చేసిందండి. అది విలేజ్ అండి. అచ్చం పల్లెటూరులాగా అసలెంత బావుందో తెలుసా? నాకైతే మస్తు నచ్చేసిందండి ఆ విలేజు. పల్లెటూరులో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసు కదా మనకి. సో, వచ్చేసాం ఫ్రెండు. ఇదే రామప్ప టెంపులు. ఇంకా లోపలికెళ్తే ఇంకా వచ్చేసినట్టే. చూడండి జాతర. తెలియనిదేముంటదండి. చిన్న పిల్లలు చూస్తే ఇంకా కావాలి. మా బుడ్డోడైతే కావాలి ఆ బొమ్మలన్నీ కావాలి అని ఫుల్ ఏడ్చేసిండు ఫ్రెండ్స్. మళ్ళొచ్చి కొందామన్నట్టు ఇంకా వెళ్ళిపోయామింక. అసలవి చూస్తేనే వదలట్లే. వాడికి కావాలంటే కావాలి అంతే. అసలు వదలడు. కొనిచ్చేదాకా వదలడు మళ్ళీ. ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళేటప్పుడు ఒక చిన్న బొమ్మ కొనిచ్చేసాం ఇంకా ఏడుస్తుండనేసి. ఇంక లోపలికైతే వెళ్ళేసామండి. చూడండి ఆ గ్రీనరీ ఎంత బావుందో చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయ ప్రాంగణంలో గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే ఫుల్లుగా బాగా నచ్చేసిందండి ఆ గ్రీనరీ అయితే. ఎంత బావుందసలు. చూడండి లోపలికెళ్ళే ముందైతే మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. సో, మేమైతే ఇక్కడి నుంచి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసాం. సో, ఫ్రెండ్స్ ఈ రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం చేసింది ప్రధాన శిల్పి రామప్ప. ఈ ఆలయాన్ని నిర్మించింది మరియు శివలింగాన్ని ప్రతిష్ఠించింది రేచర్ల రుద్రయ్య. అందుకే ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ ఆలయం అఫీషియల్ నేమ్ రుద్రేశ్వర ఆలయం అనే పిలుస్తారు ఫ్రెండ్స్. సో, ఏంటిదంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. నాకైతే మస్తు నచ్చేసింది ఆ టెంపుల్. అసలు నేను ఫస్ట్ టైం కదా చూడడం. నాకైతే 2 కళ్ళు చాలే ఫ్రెండ్స్. నాకు అంత బాగా నచ్చేసింది. నాకు ఏ టెంపుల్స్ అయినా చూడాలంటే ఎంత ఇష్టం తెలుసా? నేనైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టెంపుల్ కూడా ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేసేసాను. కానీ అప్పుడు నేను వ్లాగ్స్ అయితే తీయలేదు ఫ్రెండ్స్. సో, నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను తీయడం. సో, చూడండి ఫ్రెండ్స్ నాకు ఇంకా టెంపుల్‌కెళ్ళడం అసలా ఏంటిదంటే ఆ ఫీలింగ్ వేరే అండి. టెంపుల్‌కెళ్ళే ఫీలింగే వేరే ఉంటది కదా! స్వచ్ఛంగా అసలు ఇంకా చెప్పొద్దు ఫ్రెండ్స్ అంత బాగా అనిపిస్తది. సో, మాకైతే అర్చన దగ్గరైతే వీడియోస్ తీయనివ్వలేదండి. ఫోన్ నాట్ అలౌడ్ అని అనేసరికి ఇంక మేము కూడా ఏం చేయలేకపోయాము. సో, ఇంకా లోపలికైతే నేను మొత్తం చూపియలేకపోయాను. నేను బయటని మొత్తం ఇంకా బయట మొత్తం తీసేసానండి. చూడండి బయట అక్క వాళ్ళు బయటికొచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. అక్క, బావ ఇద్దరు కలిసి కొట్టారు. సో, మొక్కుకొని ఇంకా బయటనే తీసేసానండి వీడియోస్ అంతా. ఇంకా లోపలైతే తీయనియ్యలే. ఇంకా నేను డిసప్పాయింట్ అయ్యా ఫ్రెండ్స్ తీయనియ్యలేదని. సో, ఇంకా బయటైనా తీసుకుందాం, చూపిద్దాం అన్నట్టు ఇంకా బయటనే తీసేసాను వీడియో అయితే. సో, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆ రామప్ప టెంపుల్ వ్యూ. నాకైతే ఫుల్ నచ్చేసింది. ఇంకా బయటికైతే వెళ్ళేసామండి. చూడండి అటు సైడ్ వెళ్తేమో నంది విగ్రహం కూడా ఉందండి. అసలు బావుందండి. చెప్పొద్దు గానీ ఒకసారి చూడండి. విజిట్ చేయండి మీరు గూడా. వావ్! అంటారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.